Hi everyone, welcome back to my channel Learn English with Josh. Today we will learn about daily use English sentences. I hope these sentences are very helpful for you to speak in English. If you are new to this channel, please like and subscribe. Let's start. ఏదైనా చేసి ఉండాల్సింది అని చెప్పే సందర్భాలలో షుడ్ హ్యావ్ యూస్ చేస్తాం. దీని స్ట్రక్చర్ సబ్జెక్ట్ షుడ్ హ్యావ్ V3 అదర్ వర్డ్స్. లెట్స్ లెర్న్ విత్ ఎగ్జాంపుల్స్. అతడు ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది. అతడు ఇంగ్లీష్ నేర్చుకుని ఉండాల్సింది అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో హీ షుడ్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్. హీ షుడ్ హ్యావ్ లెర్న్ట్ ఇంగ్లీష్. సో, ది నెక్స్ట్ వన్. మీరు గొడుగు తెచ్చుకుని ఉండాల్సింది. మీరు గొడుగు తెచ్చుకుని ఉండాల్సింది అని చెప్పడానికి యూ షుడ్ హ్యావ్ బ్రాట్ అన్ అంబ్రెల్లా. యూ షుడ్ హ్యావ్ బ్రాట్ అన్ అంబ్రెల్లా. సో, ది నెక్స్ట్ వన్. ఆమె అక్కడకు వెళ్ళి ఉండాల్సింది. ఆమె అక్కడికి వెళ్ళి ఉండాల్సిందని చెప్పడానికి షీ షుడ్ హ్యావ్ గాన్ దేర్. షీ షుడ్ హ్యావ్ గాన్ దేర్. సో, ది నెక్స్ట్ వన్. మీరు ఆమెను పిలిచి ఉండాల్సింది. మీరు ఆమెను పిలిచి ఉండాల్సింది. ఇంగ్లీష్‌లో యూ షుడ్ హ్యావ్ కాల్డ్ హెర్. యూ షుడ్ హ్యావ్ కాల్డ్ హెర్. అతడు ఆమెకు చెప్పి ఉండాల్సింది. అతడు ఆమెకు చెప్పి ఉండాల్సింది. హీ షుడ్ హ్యావ్ టోల్డ్ హెర్. హీ షుడ్ హ్యావ్ టోల్డ్ హెర్. సో, ది నెక్స్ట్ వన్. మనం తొందరపడకుండా ఉండాల్సింది. మనం తొందరపడకుండా ఉండాల్సింది. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. వి షుడెంట్ హ్యావ్ హర్రీడ్. వి షుడెంట్ హ్యావ్ హర్రీడ్. ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సో, ది నెక్స్ట్ వన్. సో, ది నెక్స్ట్ వన్. ఆమె ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. ఆమె ఇక్కడికి వచ్చి ఉండవచ్చు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. షీ మైట్ హ్యావ్ కమ్ హియర్. షీ మైట్ హ్యావ్ కమ్ హియర్. సో, ది నెక్స్ట్ వన్. అతడు ఆమెను కలిసి ఉండవచ్చు. అతడు ఆమెను కలిసి ఉండవచ్చు. హీ మైట్ హ్యావ్ మెట్ హెర్. హీ మైట్ హ్యావ్ మెట్ హెర్. సో, ది నెక్స్ట్ వన్. వారు అక్కడికి వెళ్ళి ఉండవచ్చు. వారు అక్కడికి వెళ్ళి ఉండవచ్చు అని చెప్పడానికి దే మైట్ హ్యావ్ గాన్ దేర్. దే మైట్ హ్యావ్ గాన్ దేర్. ఏదైనా చేయాల్సి వచ్చింది అని చెప్పడానికి హ్యాడ్ టు యూస్ చేస్తాం. సబ్జెక్ట్ హ్యాడ్ టు V1 అదర్ వర్డ్స్. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సీ ద నెక్స్ట్ వన్. నేను పాట పాడాల్సి వచ్చింది. నేను పాట పాడాల్సి వచ్చింది అని చెప్పడానికి ఐ హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్. ఐ హ్యాడ్ టు సింగ్ ఏ సాంగ్. సీ ద నెక్స్ట్ వన్. నేను కొనాల్సి వచ్చింది. నేను కొనాల్సి వచ్చింది. ఇంగ్లీష్‌లో ఐ హ్యాడ్ టు పర్చేజ్. ఐ హ్యాడ్ టు పర్చేజ్. సీ ద నెక్స్ట్ వన్. వారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. వారు అక్కడికి వెళ్ళాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు గో దేర్. దే హ్యాడ్ టు గో దేర్. సో, ది నెక్స్ట్ వన్. ఆమె మాట్లాడాల్సి వచ్చింది. ఆమె మాట్లాడాల్సి వచ్చింది. షీ హ్యాడ్ టు టాక్. షీ హ్యాడ్ టు టాక్. సో, ది నెక్స్ట్ వన్. వారు పంపించాల్సి వచ్చింది. వారు పంపించాల్సి వచ్చింది. దే హ్యాడ్ టు సెండ్. దే హ్యాడ్ టు సెండ్. సో, ది నెక్స్ట్ వన్. మీకు ఉద్యోగం వచ్చి ఎంతకాలమైంది? మీకు ఉద్యోగం వచ్చి ఎంతకాలమైంది? ఇంగ్లీష్‌లో హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గాట్ జాబ్. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గాట్ జాబ్. సో, ది నెక్స్ట్ వన్. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గాట్ జాబ్. హౌ లాంగ్ ఈజ్ ఇట్ సిన్స్ యూ గాట్ జాబ్. ఈ విధంగా సెంటెన్స్‌ని చెప్పవచ్చు. సో, ది నెక్స్ట్ వన్. సాలరీ సమయానికి ఇస్తారా? సాలరీ సమయానికి ఇస్తారా అని అడగడానికి ఇంగ్లీష్‌లో డూ దే పే సాలరీ ఆన్ టైమ్? డూ దే పే సాలరీ ఆన్ టైమ్. సీ ద నెక్స్ట్ వన్. ఉద్యోగం లేకపోతే ఎవరు విలువ ఇవ్వడం లేదు. ఉద్యోగం లేకపోతే ఎవరు విలువ ఇవ్వడం లేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఇఫ్ వి డోంట్ హ్యావ్ జాబ్ నోబడీ కేర్స్. ఇఫ్ వి డోంట్ హ్యావ్ జాబ్ నోబడీ కేర్స్. ఎవరు విలువ ఇవ్వరు అని చెప్పడానికి నోబడీ కేర్స్. ఉద్యోగం లేకపోతే ఇఫ్ వి డోంట్ హ్యావ్ జాబ్. సీ ద నెక్స్ట్ వన్. మీ ఆఫీస్‌లో ఏమైనా ఖాళీ ఉందా? మీ ఆఫీస్‌లో ఏమైనా ఖాళీ ఉందా? ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. ఈజ్ దేర్ ఎనీ వేకెన్సీ ఇన్ యువర్ ఆఫీస్? ఈజ్ దేర్ ఎనీ వేకెన్సీ ఇన్ యువర్ ఆఫీస్? సీ ద నెక్స్ట్ వన్. ఏమైనా అవకాశం ఉంటే తెలియజేస్తాను. ఏమైనా అవకాశం ఉంటే తెలియజేస్తానని చెప్పడానికి లెట్ యూ నో
ఇఫ్ ఎనీ ఛాన్స్. లెట్ యూ నో. ఇఫ్ ఎనీ ఛాన్స్. లెట్ యూ నో అంటే తెలియజేస్తాను. ఏదైనా అవకాశం ఉంటే. ఇఫ్ ఎనీ ఛాన్స్. సీ ద నెక్స్ట్ వన్. పని ఎక్కువగా ఉంటుందా? పని ఎక్కువగా ఉంటుందా? డూ యూ హ్యావ్ హెవీ వర్క్ లోడ్? డూ యూ హ్యావ్ హెవీ వర్క్ లోడ్? సీ ద నెక్స్ట్ వన్. మీకేమైనా ఇంక్రిమెంట్లు ఉంటాయా? మీకేమైనా ఇంక్రిమెంట్లు ఉంటాయా అని అడగాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. డూ యూ హ్యావ్ ఎనీ ఇంక్రిమెంట్స్? డూ యూ హ్యావ్ ఎనీ ఇంక్రిమెంట్స్? మాకు ఎక్కువ సెలవులు ఉండవు. మాకు ఎక్కువ సెలవులు ఉండవు. వి డోంట్ గెట్ మోర్ హాలిడేస్. వి డోంట్ గెట్ మోర్ హాలిడేస్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎక్కడ ఉన్నా నేను వస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నా నేను వస్తాను అని చెప్పడానికి ఐ విల్ కమ్ వేరెవర్ యూ ఆర్. ఐ విల్ కమ్ వేరెవర్ యూ ఆర్. వేరెవర్ యూ ఆర్ అంటే నువ్వెక్కడ ఉన్నా నేను వస్తాను. ఐ విల్ కమ్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎక్కడ ఉన్నా నీకు డబ్బులు ఇస్తాను. నువ్వు ఎక్కడ ఉన్నా నీకు డబ్బులు ఇస్తాను. ఇంగ్లీష్‌లో ఐ విల్ గివ్ యూ మనీ వేరెవర్ యూ ఆర్. ఐ విల్ గివ్ యూ మనీ వేరెవర్ యూ ఆర్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటావు. నువ్వు ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉంటావు అని చెప్పడానికి యూ విల్ బీ హ్యాపీ వేరెవర్ యూ ఆర్. యూ విల్ బీ హ్యాపీ వేరెవర్ యూ ఆర్. యూ విల్ బీ హ్యాపీ అంటే నువ్వు సంతోషంగా ఉంటావు. నువ్వు ఎక్కడ ఉన్నా వేరెవర్ యూ ఆర్. సీ ద నెక్స్ట్ వన్. ఈ తప్పు ఎవరిది? ఈ తప్పు ఎవరిది అని అడగాల్సి వచ్చినప్పుడు ఇంగ్లీష్‌లో ఈ విధంగా అడగాలి. హూజ్ మిస్టేక్ ఈజ్ దిస్? హూజ్ మిస్టేక్ ఈజ్ దిస్? ఈ కార్ ఎవరిది? ఈ కార్ ఎవరిది అని అడగడానికి హూజ్ కార్ ఈజ్ దిస్? హూజ్ కార్ ఈజ్ దిస్? ఈ పెన్ ఎవరిది? ఈ పెన్ ఎవరిది? హూజ్ పెన్ ఈజ్ దిస్? హూజ్ పెన్ ఈజ్ దిస్? ఎవరిది అని అడగడానికి హూజ్. వాళ్ళు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. దే కమ్ హియర్ ఆఫెన్. దే కమ్ హియర్ ఆఫెన్. వారు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటారా? వాళ్ళు తరచుగా ఇక్కడికి వస్తూ ఉంటారా అని క్వెషనింగ్‌లో అడగడానికి డూ దే కమ్ హియర్ ఆఫెన్? డూ దే కమ్ హియర్ ఆఫెన్? ఈ విధంగా సెంటెన్సెస్‌ని ఫ్రేమ్ చేయవచ్చు. సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ నీకు ఇంకా ఎవరు తెలుసు? ఇక్కడ నీకు ఇంకా ఎవరు తెలుసు అని చెప్పడానికి హూ ఎల్స్ డూ యూ నో హియర్? హూ ఎల్స్ డూ యూ నో హియర్? సీ ద నెక్స్ట్ వన్. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు. ఇక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అని చెప్పడానికి దేర్ ఈజ్ నో వన్ హియర్ దట్ ఐ నో. దేర్ ఈజ్ నో వన్ హియర్ దట్ ఐ నో. సీ ద నెక్స్ట్ వన్. నువ్వు అతడిని ఖచ్చితంగా చూసి ఉంటావు. నువ్వు అతడిని ఖచ్చితంగా చూసి ఉంటావు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. యూ మస్ట్ హ్యావ్ సీన్ హిమ్. యూ మస్ట్ హ్యావ్ సీన్ హిమ్. సీ ద నెక్స్ట్ వన్. నాకు యూఎస్ వెళ్ళే ఉద్దేశం లేదు. నాకు యూఎస్ వెళ్ళే ఉద్దేశం లేదు. ఇంగ్లీష్‌లో ఈ విధంగా చెప్పాలి. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ యూఎస్. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ గోయింగ్ యూఎస్. సీ ద నెక్స్ట్ వన్. నాకు సెలవు తీసుకునే ఉద్దేశం లేదు. నాకు సెలవు తీసుకునే ఉద్దేశం లేదు. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ టేకింగ్ లీవ్. ఐ హ్యావ్ నో ఇంటెన్షన్ ఆఫ్ టేకింగ్ లీవ్. సీ ద నెక్స్ట్ వన్. అలా జరగడానికి నేను ఒప్పుకోను. అలా జరగడానికి నేను ఒప్పుకోను. ఐ డోంట్ అగ్రీ దట్ టు హ్యాపెన్. ఐ డోంట్ అగ్రీ దట్ టు హ్యాపెన్. సీ ద నెక్స్ట్ వన్. నువ్వేం ఆలోచించావు? నువ్వు ఏం ఆలోచించావు? వాట్ డిడ్ యూ థింక్? వాట్ డిడ్ యూ థింక్? Keep practicing everybody. Thank you for watching. Please like and subscribe. Learn English with Josh.